హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 10th క్లాస్ అర్హత మీ దగ్గర ఉందా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్ని కనుక మీరు మిస్ చేసుకున్నట్లయితే మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి మరి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టలేదు. అండ్ అలాగే ఇంతవరకు ఎవరికి కూడా తెలియనటువంటి నోటిఫికేషన్ అనమాట. మనకి నార్మల్గా గవర్నమెంట్ నుంచి చాలా జాబ్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా రిలీజ్ అవుతుంటాయి కదా. అందులో మనకి కొన్ని నోటిఫికేషన్స్ ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి యొక్క ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్కి 10th క్లాస్ అర్హతతో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 35,000 వరకు సాలరీ ఉంటుంది. అన్నీ కూడా మళ్ళీ పర్మనెంట్ జాబ్సే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో అన్ని డీటెయిల్స్ని చెప్తాను. మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి కన్ఫామ్గా ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తే మీకు గ్యారంటీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. ముందుగా ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్కి సంబంధించి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఈ సంస్థ నుంచి మనకి రావడం అయితే జరిగిందనమాట. జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలో పొందే అవకాశం ఉంది. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఎవరు కూడా వదులుకోవద్దు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది. అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకి ఏదో టెంపరీ కాంట్రాక్ట్ జాబ్స్ కాదు, అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇదే వెబ్సైట్లో నేను ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీకు ఈ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. గాయస్, ఇది మనకి అప్లికేషన్ ఫామ్. ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ విధానం అంటే అప్లై చేసే పద్ధతి వచ్చేసి మనకి ఆఫ్లైన్ విధానం. అంటే లైక్ మనము అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది మనము డౌన్లోడ్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి లేదంటే మీ సేవకి వెళ్ళేసి ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే ఫామ్ ఉంది అప్లికేషన్ది. సెకండ్ పేజ్లో అయితే ఉంటుంది. నోటిఫికేషన్ కిందికి వస్తే మీకు కనిపిస్తుంది. అందులోనే మనకి ఫామ్ ఇచ్చారు, ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి. ఇది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. తీసుకొని కంప్లీట్గా చక్కగా అప్లికేషన్ ఫామ్ మీద ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి ఇక్కడ తర్వాత నోటిఫికేషన్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ఇక్కడ రాసేసి తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్ ఏంటి అంటే నెట్ మేకర్. నెట్ మేకర్ అని చెప్పేసి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడ రాయాలి, ఇది ఇక్కడ రాయాలి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్ అది మెన్షన్ చేయాలి. తర్వాత క్యాస్ట్. చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫార్మాట్ అనేది. తర్వాత నేషనాలిటీ ఏంటి, మీ యొక్క ఏజ్, అండ్ అలాగే కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, తర్వాత ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మొబైల్ నెంబర్, అలాగే రిలీజియన్ హిందూవా, ముస్లిమా, క్రిస్టియన్ అది మెన్షన్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. తర్వాత ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి కదా. మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, అక్కడ రోల్ ఏంటి, దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు, దానికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ అనేది అక్కడ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫైనల్గా మీరు సైన్ పెట్టేయాలి ఇక్కడ. తర్వాత ప్లేస్ అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ యొక్క విలేజ్ నేమ్, తర్వాత డేట్. ఆ విధంగా ఈరోజు డేట్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ రోజు డేట్ అనేది రాసేయాలి. ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు అయితే లేదు. మీకు పోస్ట్ నేమ్ చెప్పాను కదా, నెట్ మేకర్. నెట్ మేకర్ అంటే ఏంటి అంటే ఇది మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చింది. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే మీలో నార్మల్గా మీరు అందరూ చూసే ఉంటారు, ఈ యొక్క ఫిష్కి సంబంధించి ఫిష్ ఎవరైతే పట్టే వాళ్ళు ఉంటారు కదా, గూన్లోళ్ళు అంటాం మనము. బీసీ ఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, గూన్లోళ్ళు అంటే ఈ యొక్క ఫిష్ని పట్టే వాళ్ళు ఉంటారు కదా. ఆ యొక్క ఫిష్ని పట్టడానికి మనము ఏం యూజ్ చేస్తామంటే మనము ఆ యొక్క వల ఉంటుంది కదా, దాన్ని తయారు చేసేటువంటి జాబ్కి సంబంధించినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. అది కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. మనకి రేర్గా అయితే వస్తూ ఉంటాయి ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి. ఇక్కడ మనకి చూడండి, ఈ జాబ్స్కి సంబంధించి ఇది నాన్ గెజిటెడ్
పర్మనెంట్ జాబ్, గ్రూప్ సి లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్ అని కూడా ఇచ్చారు. లెవెల్ 1 ప్రకారం మీకు 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ పే అనేది ఉంటుంది. మిమ్మల్ని ముందుగా టెంపరరీ కింద తీసుకుంటారు, తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తాము అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి పే మ్యాట్రిక్స్ లెవెల్ 1 ప్రకారం ఇచ్చారు కాబట్టి 100% ఇది పర్మనెంట్ జాబే. ఇక్కడ మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. జాబ్ పోస్టింగ్ మనకి ఫస్ట్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది, తర్వాత మనము విశాఖపట్నంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థకి అయితే చక్కగా జాబ్ కూడా ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఎవరు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ సంస్థకి సంబంధించి యూనిట్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో కూడా ఉంది. ఎవరైతే విశాఖపట్నం క్యాండిడేట్స్ ఎవరైతే చూస్తున్నారో, సో మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్కి సంబంధించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉందా లేదా మీరు కావాలంటే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఈ సంస్థ అనేది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 18 నుంచి 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అప్లై చేయడానికి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది క్వాలిఫికేషన్లో. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు నెట్ మెయింటెనెన్స్కి సంబంధించి నెట్ మేకింగ్, అంటే ఇక్కడ నెట్ మేకర్ అని చెప్పేసి వల అల్లే వ్యక్తి కాబట్టి సో మీకు నెట్ మేకింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకున్నా కూడా నెట్ మేకింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండి నెట్ని మెయింటైన్ చేసేటువంటి ఆ యొక్క నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మీరు నెట్ అంటే ఏంటంటే వల అన్నమాట. సో ఫిష్ని పట్టడానికి యూజ్ చేసేటువంటి వల ఉంటుంది కదా, సో దాన్ని మనము తయారు చేసేటువంటి స్కిల్ అనేది మీ దగ్గర ఉంటే 10th పాస్ అయి ఉండి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది దగ్గర అలాంటి స్కిల్స్ అయితే ఉంటాయి నార్మల్గా. సో ఒకరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ మనకి చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. సో చాలామందికి ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే తెలియవు. ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినటువంటి విషయం కూడా సో చాలామందికి అయితే తెలియదు కాబట్టి మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు. మీ గనక ఈ యొక్క స్కిల్స్ కనుక ఉన్నట్లయితే మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. అయితే ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి మనం ఎలా అప్లై చేయాలంటే, నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇది మనము ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్ట్ అయితే చేయించాలి. మీ సిగ్నేచర్ అయితే పెట్టద్దు. ప్రతి జిరాక్స్ కాపీ పైన అప్లికేషన్ ఫామ్ పైన గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్ట్ చేయించేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయితే పంపించండి. లాస్ట్ డేట్ ఇంకా మనకి చాలా టైం ఉంది. సో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నిన్ననే పబ్లిష్ చేశారు కాబట్టి ఇంకా మనకి నిన్నటి నుంచి కౌంట్ చేసుకుంటే ఇంకా 29 డేస్ టైం అనేది ఉంది ఈ రోజు నుంచి. కాబట్టి వీలైనంత తొందరగా అయితే మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నార్మల్గా మనకి జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అలాంటి టాపిక్స్ మీదనే కేవలం ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలి, కేవలం 10th క్లాస్ అర్హతతో అనుకుంటే తక్కువ కాంపిటీషన్తో మీకు పోస్టింగ్ పొందేటువంటి ఆపర్చునిటీ ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇక్కడ మనకి వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. మనకి వేకెన్సీ అనేది ఉంది, ఒకటే పోస్ట్ ఉంది కదా, జనరల్ కేటగిరీ ఇచ్చారు కదా అని చెప్పేసి అనుకోవద్దు. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.